నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. సముద్రం దగ్గర ఏటి లైన్ కట్టున్నారా అని ఆలోచిస్తున్నారు కదా. ఆడుకుంటున్నారు ఏటో అనుకుంటుంటారు మీరు. వీళ్ళు సముద్రంలో వలమాలు గేసి నిగడుతున్నారు తాడు పట్టి. నేను పుట్టి ఫస్ట్ టైం చూడడమే ఇలా. చూసి చాలా ముచ్చటేసి చాలా సరదా అనిపించింది. 2 గంటల సేపు వాళ్ళు తాడు పట్టుకొని నిగడుతుంటే చూస్తూనే ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకంటే వలమాలకు నీటిలో వెళ్ళిన తర్వాత బరువుతో ఉంటుంది. ఇంత మనిషి గట్టి మనుషులు కాబట్టి నిగడుతున్నారు. మన నటోళ్ళమైతే వలమాలతో మనము సముద్రంలో కలిసిపోతాం అనిపించింది. వలమాలకు దులుపుతున్నారు చేపలు అన్నీ ఒక దగ్గర చేర్చడానికి కోసం. నేను వీడియో తీస్తుంటా, అమ్మ వీడియో తీసుకో కొంచెం ఆగు అనుకొని చెప్పారు. చేపలు కొనడానికి వీళ్ళందరూ లైన్లో ఉన్నారు. నేను మాత్రం వీడియో తీయడానికి మాత్రమే ఉన్నాను. చాలా ముచ్చట అనిపించింది. ఫస్ట్ టైం చూశాను కాబట్టి చాలా సరదా పడ్డాను. ఎన్నోసార్లు సముద్రానికి వెళ్ళాను కానీ మాత్రము ఇలా నేను చూడలేదు. ఫస్ట్ టైం చూశాను కాబట్టి హ్యాపీనెస్ నాకు అనిపించింది. దీన్ని పందికొక్కు అంటారు అంట. ఫస్ట్ టైం చూశాను. అయితే చేపలు కటకటలాడుకునే ఉన్నాయి. చేపలు ఎన్ని తక్కువగా ఉన్నాయి, ప్లాస్టిక్ కవర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆలోచించండి, మనం ఎంత పొల్యూషన్ చేస్తున్నాం అనుకొని గవర్నమెంట్ ఎంత చెప్తుంది ప్లాస్టిక్ వాడొద్దు అని. ఫైన్ కూడా బీచ్ని పెట్టారు. మనం ఎవరి మాట వినేదే లేదు కదా. ఎక్కడా తగ్గము. గవర్నమెంట్ చెప్పిన పృథివీ అంతమైపోయినా, సముద్రం పొల్యూషన్ అయిపోయినా, మనకెన్ని జబ్బులు వచ్చినా ప్లాస్టిక్ వాడకంట అస్సలు ఉండం. కొంతమంది ఇంట్లోనూ కూడా ప్లాస్టిక్ కవర్లు కొనుక్కొని మాత్రం ఉంచుకుంటారు. అంత ఆలోచించండి, మనం ప్లాస్టిక్కి ఎంత అలవాటు పడిపోయామని. సముద్రంలో ఇంత ప్లాస్టిక్ కలిసింది. మాకైతే అదోలా అనిపించింది చూస్తూనే. ఈ చేపలేమో కట్టకట్టలాడుకొని ఉన్నాయి. వీడియో తీసినప్పుడు ప్రాణం ఉసూరుమంది. కానీ జనాలకి తెలాలి కదా. చేపలు ఇష్టపడే వాళ్ళు మాత్రం ఎంత చక్కగా కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు సముద్రం దగ్గర వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలా చేపలు కొనుక్కొని ఇంట్లో పులుసు పెట్టుకొని తింటున్నారు. ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఎన్నో చేపలు పడతాయి అనుకున్నారు కదా. అంత వల్లన చేపలు తక్కువ, ప్లాస్టిక్ చాలా ఎక్కువగా ఉంది. ఇవి కట్టకట్టలాడుతుంటే ప్రాణం ఉసూరుమంది. నేనేమో తీసుకెళ్ళి అక్వేరియంలో వేసాను. అది సముద్రం అలలకు తట్టుకుంది కానీ నా ప్రేమని తట్టుకోలేకపోయింది. థ్యాంక్ యూ ఫర్